అది మనం చెప్పాలి. ఏంటంటే ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మనకి మంచి ప్రజాస్వామ్యం వస్తుంది. సో మంచి ప్రజాస్వామ్యం వస్తేనే రేపు మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సో అందరు కూడా 100% ఓటింగ్ చేయాలి. అందరు కూడా మన ఎస్హెచ్ ఉమెన్లకు కానీ ఎవరికైనా మెన్ ఉమెన్ అందరికి కూడా మీరు చెప్పాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ప్రోత్సహించి ఓటర్ బూత్కి పోలింగ్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళు ఓటు వేసుకునేందుకు వాళ్ళకి మనము సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ చాలామంది బిఎల్ఓస్గా చేస్తున్నారు. బిఎల్ఓస్ కూడా మీరు అన్ని మీ పిఎస్లలో వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి. అమ్మా ఓటు వేయమని చెప్పండి. కొంతమంది నిర్లక్ష్యంగా ఓటు వేయరు. ఆ రోజు ఏదో పని ఉంది, ఏదో పెళ్ళి ఉంది, అది ఉందని వెళ్తారు. అట్లా కాకుండా ఏది ఉన్నప్పటికీ కూడా పోస్ట్పోన్ చేసుకొని వాళ్ళు ఓటు వేస్తున్నట్టు చూడాలి. మన మెదక్ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మన మెదక్ జిల్లా 3rd ప్లేస్లో ఉంది లాస్ట్ ఇయర్ ఓటర్లో అని చెప్పారు. ఈసారి మన మెదక్ జిల్లాని ఓటింగ్లో మనము 1st ప్లేస్లో పెట్టాలి. సో 100% ఓటింగ్ వేయించాలి. థ్యాంక్ యూ.